హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకేం చూపించబోతున్నానంటే, మేము హాలిడేస్లో ఊరికి వెళ్ళాం కదా, అప్పుడైతే మేము 1 డే మొత్తం మా పొలం దగ్గరికి వెళ్ళాము. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, అసలు ఏమేం చేశారు అనేవన్నీ మీకు చూపిస్తానండి. మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. దారిలో నడుస్తుంటే మా పిల్లలు ఇద్దరు అయితే ప్రతీది క్వశ్చనే అండి. మా అమ్మనైతే అసలు చాలా విసిగించారు. ఇగో ఇదైతే చింత చెట్టు అండి, దారి మధ్యలో ఉంటుంది. ఇలా వాటర్ వెళ్ళే దగ్గర ఒక గోడలాగా ఇలా కాలువలాగా అయితే కట్టారండి. దాని మీద కూర్చొని మా పిల్లలు చూడండి ఎలా చూస్తున్నారో. మా పిల్లలకైతే ప్రతీది చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారండి. ఆ వాటర్ కూడా అది చెరువా అని అడుగుతున్నారు, అంత కొంచెం వాటర్ని. చూడండి మా బాబు అయితే ఇంక అక్కడి నుంచి రానమ్మా అని అక్కడే చూస్తుండిపోయాడు. ఇంకా మధ్యలో వెళ్తూ ఉంటే ఇలా ఒక పుట్ట అయితే అవుపడింది. దాంట్లో పాములు ఉంటాయా అని ఒక రీసెర్చ్ మా వాళ్ళు ఒకటి అడగడం, ఇంకా ఈ పొలంలో ఈ మోటార్లు ఇవన్నీ చూస్తూ మా పిల్లలైతే అసలు ఇవన్నీ ఎప్పుడు చూడలేదు కదా అండి, ప్రతిదీ అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ మార్గ మధ్యంలో ఒక చిన్న గుడి ఉంది కదా, అక్కడైతే మా వాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు మా కంది చేను కట్ చేశాక ఆ కందులను గుగ్గిళ్ళు ఉడకబెట్టి ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టేవాళ్ళు. మధ్యలో ఒక గడ్డి వాము చూడండి, ఇలా వాటర్ వెళ్తుంటే ఒక చిన్న రాయి వెందుకు వేశారని ఈ వాటర్లో అయితే మా పిల్లలు చాలా ఆడుకున్నారండి. చూడండి ఇలా కాళ్ళు కడుగుతూ మధ్యలో ఆ వాటర్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్గా మేమైతే మా పొలం దగ్గరికి వచ్చాము. మా పాప భయపడుతూ ఉంటే మా మమ్మీ ఎందుకు భయపడుతున్నావని వాటర్లోకి లాగింది. అప్పుడు వాళ్ళు మంచిగా వాటర్తో ఆడుతూ ఉన్నారు. చూడండి ఎలా సరదాగా ఉందో వాళ్ళకైతే. అసలు ఫస్ట్ భయపడిన వాళ్ళు ఆ తర్వాత ఇంటికి వెళ్ళామంటే కూడా అసలు రావడానికి ఇష్టపడట్లేదండి. ఆ రోజు మేమైతే సాయంత్రం 5 o'clock వరకు అక్కడే ఉన్నాము. ఇలా కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నామండి. చూడండి మా మమ్మీని కూడా ఒక ఫోటో తీశాను. చూడండి ఎలా నాటు వేసే ఫీలింగ్ ఎలా ఉంటుందో. గడ్డి పీకుదామనుకుంటే వరి వచ్చిందండి. మా మమ్మీని అమ్మమ్మ నాటు ఎలా వేస్తారో చూపించమంటే పాపం వాళ్ళు పని చేసే వాళ్ళకి యాక్టింగ్ ఏమొస్తుందండి, చూడండి ఎలా చేస్తుందో. మా బాబు కూడా మా అమ్మతో సరదాగా అలా చేస్తున్నాడు. మా పాప అయితే అలా గట్టు పైన నించొని చూస్తూ ఉంది. తను కూడా ఏదో చేయాలని ట్రై చేస్తూ ఉంది. చూడండి ఆ వరి నారుని అలా పట్టుకొని వాటర్లో బాగా ఆడుతూ ఎంతో ఆనందపడుతూ ఉంది. అసలు మనం పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అగో మా పాప అయితే ఆ మట్టి తీసుకొని చేతిలో చూడండి ఎలా చేస్తుందో. నేను కూడా ఎలాగో ఒకటి ఊడింది కదా అని ఇలా స్టిల్ ఇచ్చి ఫోటో అయితే తీసుకున్నాను. మా పాప కూడా దిగింది చూడండి. మా బాబు అయితే దాహం వేస్తుందంట, వాటర్ తాగురా అంటే అలా స్ప్రైట్ బాటిల్లో వాటరు పట్టరాక మొత్తం మీద వేసేసుకుంటున్నాడు చూడండి. అసలు అగో చేయితో తాగమంటేనేమో సరిగా తాగనీకి కూడా రావట్లేదు. అప్పుడు మా అమ్మ అయితే ఆ బాటిల్ నిండా నింపేసింది. ఈ వాటర్ అయితే మేము అన్నం తినేటప్పుడు తాగుదామని తీసుకెళ్ళాము. ఇగో మా పాప బాబుది అసలు అల్లరైతే మామూలుగా లేదండి అసలు. ఇప్పుడు ఈ వాటరు కొంచెం తక్కువగా వస్తున్నాయండి, అందుకే ఆగి ఆగి పోస్తుంది మా బోరు. ఇప్పుడు ఇంకా కంది చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా మార్గం మధ్యలో మా పిల్లలు చూడండి ఒకటి పుష్ప మూవీ సాంగ్కి అయితే డాన్స్ వేస్తున్నారు. మా అమ్మ ఏమో ఆ పొలంలో ఏమన్నా గుచ్చుకుంటాయి నాన్న జాగ్రత్తగా నడవండి అని చెబుతుంది. ఇక మా పాప అయితే ఒకటి పరుగులండి అసలు.
తనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉందండి. ఇంత మంచి నేచర్ మనకు సిటీలో ఎక్కడ ఉంటుంది చెప్పండి. మా పిల్లలైతే చాలా ఇష్టపడతారండి ఊరికెళ్ళడానికి. ఇగో మా అమ్మనైతే అడిగి తెలుసుకుంటున్నారు. "అమ్మ ఈ పొలాలన్నీ మనవేనా? అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే" మా అమ్మ ఏదో వాళ్ళకు చెబుతూ ఉంది. కానీ వాళ్ళకైతే అసలు అది అర్థం కావట్లేదు. ఫైనల్‌గా మా నాన్న దగ్గరికి వచ్చేసాము. మా నాన్న ఏందంటే పొద్దున్నే లేవగానే వచ్చేసి కంది చేను కొడుతున్నాడండి. ఇప్పుడే మమ్మల్ని చూసి వచ్చేసి మొహం కడుక్కుంటున్నాడు. ఆ పొలంలో అక్కడ కొంచెం వాటర్ పోస్తుందండి. పైప్ కనెక్షన్ ఇచ్చాము. అందుకే అక్కడ కడుక్కుంటున్నాడు. మేమొచ్చేసి ఇలా నాన్నతో కలిసి పిల్లలు అక్కడ కూర్చున్నప్పుడు ఒక ఫోటో అయితే తీశాను. మా బాబు అక్కడ ఒక కొడవలి ఉంటే దాన్ని పట్టుకొని స్టిల్స్, మా పాప అయితే ఏదో కట్ చేస్తున్నట్టు. చూడండి వాళ్ళైతే అసలు అమ్మమ్మ తాత ఎలా చేస్తారా మేము కూడా అలా చేస్తామని ఒకటే అల్లరి. నేను కూడా ఒక ఫోటో తీసుకున్నాను చూడండి. ఎంత బాగా వచ్చిందో నేచర్. చాలా పచ్చగా ఉంది కదండి ఇక్కడ. ఇగో మా పాప అయితే ఏదో పిచ్చి పిచ్చిగా డాన్సులు వేస్తుంది. ఇగో మా నాన్న అయితే మా బాబు చూడండి ఇక్కడ అసలు ఏదో చేస్తున్నాడు. అసలు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నట్లు ఆ కొడవలి పట్టుకొని ఏంటో అసలు ఏదో స్టిల్. ఇగో ఇదైతే కోతులు వచ్చినప్పుడు అందులో రాయి పెట్టి పిట్టలు అవి వచ్చినప్పుడు ఇలా విసురుతారు కదండి అది. ఇగో మా బాబు వద్దు అని నేను లాగేసుకున్నాను. కట్టె పుల్లలు ఏమైనా కంట్లో కుచ్చుకుంటాయేమో అని జస్ట్ అలా ఫోటో దిగాడు. ఆ తర్వాత చూడండి ఇలా నారు అయితే కొంచెం మందు కొట్టారంట. అది బాలేక ఇలా అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో. నేనైతే ఈ నారుని నాటు వేశాక ఎలా ఉందా అంటూ ఒక ఫోటో వీడియో లాగా ఇలా తీశాను. ఇది మా తాటి చెట్టు కొట్టేశారండి, అందుకే మొద్దు ఇలా ఉండిపోయింది. ఇప్పుడు చూడండి మా కంది చేనులోని కందికాయల అమ్మ అయితే ఉడకపెట్టిందనమాట. పిల్లలు తింటారులే బావి దగ్గరికి వచ్చాక ఆకలేస్తుందని తీసుకొస్తే మా పిల్లలు అక్కడే కూర్చొని తింటున్నారండి. చూడండి కందికాయలనైతే వాళ్ళకైతే ఇవంటే చాలా ఇష్టము. ఇప్పుడు మేము వచ్చాం కదా, ఇంకా ఇంటికి కొన్ని అయితే పచ్చివి చూసి కోసుకొని వెళ్తామండి. అంటే మా పాప ఇవైతే మేము మా ఇంటికి తీసుకెళ్తాం అమ్మమ్మ, మాకు దొరకవు కదా అని అంటుంది. ఓ సరే తీసుకెళ్ళని మా అమ్మ అనింది. ఇగో ఇలా తిన్నాక మీ మా బాబు అయితే ఎంత చెప్పినా వినట్లేడండి. చూడండి అసలు. మమ్మీ నువ్వు ఒక సెల్ఫీ తీసుకో అంటే నాకేమో అసలు ఫోటోలు దిగడానికి ఇష్టం ఉండదండి ఎక్కువ. ఒక వీడియో తీసుకో అంటే నేనేదో అలా ట్రై చేశాను చూడండి. ఇక ఈ పొలం ఇలా నేను అలా కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మా బాబు అయితే ఒక చిన్న వీడియో తీశాడు. ఇగో అమ్మ అయితే కందికాయలు పచ్చివి చూసి కోస్తూ కవర్లో వేస్తున్నది. ఇప్పుడు ఎక్కువగా ఉండవండి, ఎందుకంటే కంది చేను మొత్తం ఎండిపోయింది. ఇగో ఇవి తెలుసా మీకు, తాటి చెట్టు నుంచి తాటికాయలు కింద పడ్డాక ఎండిపోయి అలా గేగులు అవుతాయి కదా, అవన్నమాట. ఇగో ఫైనల్గా మేమైతే మా కంది చేనులోకి వెళ్ళిపోతున్నాము. మా పిల్లలకు చెప్తుంది మా అమ్మ, జాగ్రత్త నాన్న కంట్లో గుచ్చుకుంటాయి, ఏమన్నా మీరు చూసి నడవండి అని. ఇక మధ్యలో మధ్యలో అక్కడక్కడ పచ్చి కందికాయలను అయితే వెతికి అమ్మ కోస్తూ కవర్లో వేస్తుంది. మా పాప కూడా కోస్తుంది. మా బాబు అయితే అసలు కోయట్లేడండి, చాలా అల్లరి వాడిది. అటు ఇటు ఉరకడం. ఇగో మా పాప అయితే మా నాన్న దగ్గరికి ఎలా కట్ చేస్తున్నాడు ఆ కంది చేను అని చూడ్డానికి వచ్చింది. ఆ గట్టు మీద నడవడానికి చాలా భయపడుతుందండి. ఇగో అటైతే వెళ్తుంది చూడండి ఎంత బాగా ఉందో. ఇటు సైడు పొలం ఉంటుందండి, అటు సైడు చిలక ఉంటుంది. అందులో అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు కందులు, పత్తి చేను అవన్నీ వేస్తారు. పాప అయితే ఏంటో అక్కడ ఏదో వెతుకుతూ ఉంది. అమ్మ కంది చేనులో బుడంకాయలు అంటారు కదా, చిన్న దోసకాయలు, అవి కూడా ఉంటే అవి కూడా తీసుకొచ్చిందండి. నాన్న కూడా మేము వచ్చేసరికి మా పిల్లల అల్లరికి ఆ పని
కాసేపు ఆపేసి మా పిల్లలతో సరదాగా గడిపాడండి. ఇంకా మా బాబు, పాప నేనైతే మా బాబు, పాప, అమ్మ అయితే ఇగో ఇలా కంది చేనులో తిరుగుతూ ఉన్నారు. కందికాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఈ టైంలో కట్ చేస్తారు కాబట్టి మొత్తం ఎండిపోయింది. అదే పచ్చగా ఉన్నప్పుడు వస్తే అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మా పాప చూడండి టవల్ అసలు నడుముకు కట్టేసుకొని ఏంటో అసలు అలా తిరిగేస్తూ ఉంది చేనులో. అవి ఇలా మంచిగా ఒక వేలో ఉంటాయి కదండీ లైన్‌గా. అది చూసి మా పిల్లలైతే చాలా అయ్యో! నాన్న అయితే ఇలా కంది చేను కట్ చేసుంటే ఒక ఫోటో తీశాను. వీడు మా బాబు. నాన్న దగ్గరికి వచ్చేసి తాత నువ్వు టవల్ కట్టుకున్నావు కదా అదే విధంగా నాకు కట్టుమని అల్లరి చేస్తుంటే ఇంకా మా నాన్న అయితే పని ఆపేసి మా బాబుకి అలా టవల్ కట్టి ఎంతో సంతోషపడుతున్నాడండి. చూడండి వాడు ఆ మా నాన్నలాగే టవల్ కట్టుకొని ఆ కొడవలు తీసుకొని ఏంటో కట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. చూడండి ఇలా ఉంటే ఒక ఫోటో అయితే తీశాను నేను. ఇంకా చెప్పుకు మట్టి అంటిందని ఆ గట్టు పైన నిలబడి ఆ వరం పైన వాటర్లో అలా కడుగుతూ ఉన్నాడు కాలు. చూడండి ఇంకా మా అమ్మ, మా పాప అయితే మా పాప అసలు వదలట్లేదండి. ఒకటి కందికాయలు తెంచమని అసలు ఆ చేనులోనే ఉంది. మా వాడేమో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. చూడండి కొంచెం అయితే దాంట్లో పడిపోతుండే. నెమ్మదిగా అని చెప్తే ఇంకా వచ్చేస్తున్నాడు బయటికి. అసలు ఎంత బాగుంటుందో కదండి అసలు ఈ చేను దగ్గరికి వెళ్ళినప్పుడు. మా పిల్లలైతే అసలు ఊరికి వెళ్ళినప్పుడల్లా మా నాన్న మా అమ్మని అడుగుతూనే ఉంటారు, మేము వస్తాము అమ్మమ్మ తాతయ్య పొలం దగ్గరికి అని. అలా అడగడం వల్ల మేమైతే ఆ రోజంతా అసలు పొలం దగ్గరే గడిపేశామండి. ఇంకా బయటికి వచ్చేస్తుంది అమ్మ కూడా. మా వాడు చూడండి ఎంత అల్లరివాడో. నేను అసలు నడుస్తుంటే వీడియో తీశాడు. ఇగో మా పాప ఏమో నా చున్నీ వేసుకొని అలా వరం పైన డాన్సులు వేస్తూ ఉంది. అచ్చం నెమలి నాట్యం ఆడుతున్నట్లే అనిపించిందండి. ఎంతైనా తల్లికి వాళ్ళ పిల్లల కంటే అందంగా ఏది కనిపించదు కదండి. మా వాడు చూడు రాళ్ళన్నీ పొలంలో విసురుతూ ఉన్నాడు. మా బుడ్డదేమో అలా డ్యాన్స్ ఆడుతూ ఇగో కంది కర్రలు నెత్తిలో పెట్టుకొని అలా ఫొటోస్ దిగుతూ దానికైతే చాలా ఇష్టమండి. ఇలా ఫైనల్గా మేమైతే చెట్టు కింద కూర్చున్నారు చూడండి ఎలా స్టిల్స్ ఇచ్చారో. ఇంకా మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏదో అడిగి తెలుసుకుంటుంది. ఇంకా ఆకలేస్తుందంటే అమ్మ అయితే వేప చెట్టు కిందికి తీసుకొచ్చింది. వాళ్ళకైతే ఇలా అన్నం పెడుతూ తినమని చెప్తుంది. ఇంట్లో అయితే నన్ను తినిపించమని ఒకటే గోల చేస్తారు. ఇక్కడ చూడండి వాళ్ళ ఆనందం అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అసలు అమ్మ పెడుతుంటే ఎంత బాగా తింటున్నారో. నాన్న కూడా ఇంకా అక్కడ కట్ చేస్తున్నాడు కదా రాలేదు, వస్తున్నాడు మొహం కాళ్ళు చేతులు కడుక్కొని. మా పిల్లలు ఏంటో తెలుసా అసలు నేను చాలా అసలు సర్ప్రైజ్ అయ్యాను. అమ్మమ్మ చాలా టేస్టీగా ఉంది అన్నం కూర అని చెప్తున్నారు. ఎంతైనా మనసు ఆనందంగా ఉంటే మనం తినేది ఏదైనా అమృతంలాగే అనిపిస్తుంది కదా అండి. మీరు కూడా ఎప్పుడైనా మీ ఊరికి వెళ్ళినప్పుడు ఇలా మీ పొలాలకి వెళ్ళారా, ఇలా ఎంజాయ్ చేశారా, మీ పిల్లలతో సరదాగా గడిపారా? ఇలా గడిపినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుంటుందో కదా. మేమైతే పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సరదాగా ఉన్నామండి. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా అయితే ఫోటో తీసాను ఒకటి. ఇప్పుడు బావి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇగో ఈ బుడంకాయలు ఇంకా కందికాయలు అయితే తీసుకొచ్చాము. ఇగో ఇలా బాగుందని ఒక పిక్ అయితే తీశాను. ఫ్లవర్స్ ఇంకా మార్గం మధ్యలో చింత చెట్టు చూపించాను కదా, ఆ చెట్టువి చింతకాయలు. ఇంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.